నమో వెంకటేశాయ. న కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయా సమం. మాసాలన్నింటిలోకి విశిష్టమైన మాసం కార్తీక మాసం. సంవత్సరంలో వచ్చే 12 నెలలలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఏ నెలలోనైనా సరే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు వస్తుంది. ఈ మాసంలో పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుంది కనుక ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం అని అర్థం. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. అంటే దేవతలందరూ కూడా అగ్ని ద్వారానే ఆరాధించబడతారు. దేవతలందరూ అగ్ని ద్వారా ఆరాధించబడతారు కాబట్టి కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం కనుక కృత్తికా నక్షత్రం ఉన్న ఈ కార్తీక మాసం అంటే సకల దేవతలకు ప్రీతిపాత్రమని స్కంద పురాణంలో వర్ణించటం జరిగింది. అలాగే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు జల రూపంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటాడని కూడా స్కంద పురాణంలో వర్ణించటం జరిగింది. శ్రీ మహావిష్ణువే స్వయంగా దేవతలందరితో ఈ కార్తీక మాసంలో తాను జల రూపంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటానని చెప్పాడని స్కంద పురాణంలో ప్రామాణికంగా వర్ణించడం జరిగింది. అందువల్ల ఈ కార్తీక మాసంలో ఎవరైతే ప్రాతకాలాన్నే నదీ స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసం స్నానానికి, దీపానికి, దానానికి విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ కార్తీక మాసంలో వచ్చే తిథులన్నింటిలో కూడా చక్కటి విశిష్టత దాగి ఉంది. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ పాడ్యమి తిథిని బలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు వామన రూపంలో పాతాళానికి పంపివేసిన తర్వాత ఈ బలిపాడ్యమి నాడు బలిచక్రవర్తి తిరిగి భూలోకానికి వస్తాడు. బలిచక్రవర్తిని ఆహ్వానించటానికి కృతజ్ఞతగా ఈ బలిపాడ్యమి నాడు మనమందరం కూడా గృహం ముందు భాగంలో దీపాలను వెలిగించాలి. దీనినే కౌముదీ మహోత్సవం అనే పేరుతో పిలుస్తారని భవిష్యోత్తర పురాణంలో వర్ణించడం జరిగింది. అందువల్ల భవిష్యోత్తర పురాణంలో చెప్పబడిన విధంగా కార్తీక శుద్ధ పాడ్యమి తిథి నాడు గృహం ముందు భాగంలో దీపాలను వెలిగించి బలిచక్రవర్తి పేరును స్మరించుకొని శ్రీ మహావిష్ణువు నామాన్ని జపం చేసుకున్నట్లయితే, వామన నామాన్ని జపించుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే కార్తీక శుద్ధ పాడ్యమి తిథి నాడు ఐశ్వర్యలక్ష్మి గోమాత రూపంలో ఉంటుంది. అందువల్ల గోమాతకు నమస్కారం చేసుకుంటూ లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు అగ్రతః సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం అంటూ ఈ శ్లోకం చదువుకుంటూ గోమాతను ఆరాధన చేయాలి. లక్ష్మీర్యా లోకపాలానాం ధేనురూపేణ సంస్థిత అనగా సమస్త లోకపాలకులలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం ఈరోజు గోమాత రూపంలో ఉంటుందని అర్థం. ఘృతం వహతి యజ్ఞార్థే మమ పాపం వ్యపోహతు యజ్ఞయాగాదులలో ఉపయోగించే ఘృతం అంటే ఆవు నెయ్యి మాకున్న సమస్త పాపాలను పటాపంచలు చేయుగాక. అగ్రతః సంతు మే గావో గావో మే సంతు పృష్ఠతః నా ముందు భాగంలో నా వెనుక భాగంలో గోవులే ఉన్నాయి. గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం నేను గోవుల మధ్య భాగంలో ఉన్నాను అనుకుంటూ గోమాతకు నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే కార్తీక శుద్ధ పాడ్యమి తిథి నాడు గోమాత రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలమవచ్చు. అలాగే కార్తీక శుద్ధ పాడ్యమి తిథి నాడు శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలు మీద ధరించటానికి సంకేతంగా కృష్ణ పరమాత్మను ఆరాధన చేయటం ద్వారా, శ్రీకృష్ణ పరమాత్మకు అన్నాన్ని నివేదన చేయటం ద్వారా కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ విదియ తిథిని భాతృద్వితీయ అనే పేరుతో పిలుస్తారు. ఈ భాతృద్వితీయ పర్వదినం నాడు సాక్షాత్తు యమధర్మరాజు తన సోదరి అయినటువంటి యమున ఇంటికి వెళ్ళి యమున ఆహ్వానాన్ని అందుకొని తన సోదరి చేత చేతికి తోరాన్ని కట్టించుకున్న రోజు. అందువల్ల
కార్తీక శుద్ధ విదియ తిథి నాడు ఎవరైనా సరే సోదరులు సోదరీమణుల గృహానికి వెళ్ళి సోదరీమణులకు వస్త్రాలను ఇచ్చి సోదరీమణుల చేత తిలకం దిద్దించుకొని వాళ్ళ చేత తోరం కట్టించుకున్నట్లయితే అపమృత్యు దోషాలను తొలగింపజేసుకొని యమధర్మరాజు అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. సోదరీమణులకు చీర రవిక వస్త్రము సమర్పించటం ద్వారా దీర్ఘ సుమంగళి తత్వంతో సోదరీమణులు విరాజిల్లటానికి కార్తీక మాసంలో వచ్చే ఈ శుద్ధ విదియ తిథి భాతృద్వితీయ విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుద్ధ చవితి తిథిని నాగుల చవితి పర్వదినంగా జరుపుకోవటం, సర్పారాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ చవితి తిథి నాడు సర్పరూపంలో ఉన్నటువంటి దేవతలను మనస్సులో స్మరించుకుంటూ అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, శంఖపాల, ధార్త్రరాష్ట్ర, తక్షక, కాళీయ అంటూ నాగదేవతల పేర్లను స్మరించుకోవాలి. అలాగే ఈ కార్తీక శుద్ధ చవితి తిథి నాడు దేవాలయములో ఉన్నటువంటి పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్టల దగ్గర చక్కగా బియ్యపు పిండితో ముగ్గు వేసి పుట్టలో ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర సర్పదేవతల అనుగ్రహం కోసం చలిమిడి చిమ్మిలి నివేదన చేయాలి. అలాగే సర్పదేవతల పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగరూప వరదాయచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా అంటూ నాగదేవతలను మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవాలి. ఇలా నాగదేవతల ఆరాధన చేయటం ద్వారా కార్తీక శుద్ధ చవితి తిథి నాడు విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథిని భాను సప్తమి లేదా శాఖ సప్తమి అనే పేర్లతో పిలుస్తారని పురాణాలలో వర్ణించడం జరిగింది. కార్తీక మాసంలో ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి విష్ణువు అనే పేరుతో విరాజిల్లుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. కార్తీక శుద్ధ సప్తమి తిథి నాడు విష్ణుమూర్తిని ఆరాధన చేయటం, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామాలను జపించుకోవటం, సూర్యనారాయణమూర్తిని విష్ణు స్వరూపంగా భావించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. భానుమండల మధ్యస్థ వేదత్రయ నిసేవితాం గాయత్రీ ప్రీతిపాద్యంతం విష్ణుం భక్త్యా నమామ్యహం అంటూ సూర్యమండల అంతర్భాగంలో వేదముల చేత పూజించబడుతూ గాయత్రీ మంత్రస్వరూపంగా ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తిని ధ్యానం చేసుకుంటూ ఓం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అని కార్తీక శుద్ధ సప్తమి తిథి నాడు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే శుద్ధ అష్టమి తిథిని గోష్ఠాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ అష్టమి తిథి నాడు గోష్టమునకు వెళ్ళాలి. గోష్టము అంటే గోవు నివసించేటటువంటి ప్రదేశమును గోష్టము అంటారు. గోవులన్నీ నివసించేటటువంటి ఆ చోటుకి గోష్టము అని పేరు ఉంది. ఆ గోష్టమునకు వెళ్ళి గోమాతకు నమస్కారం చేసుకొని గోమాతకు చక్కగా పసుపు కుంకుమలు అలంకరించి గోమాతకు బొట్లు పెట్టి గోమాత తోక చివరి నుంచి మొదలు వరకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి గోవుకు గ్రాసమును తినిపించాలి. అలా గ్రాసమును తినిపించి గోవుకు హారతి ఇచ్చి గోమాతను ఆరాధన చేయటం ద్వారా సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. కార్తీక శుద్ధ పాడ్యమి తిథి నాడు, కార్తీక శుద్ధ అష్టమి తిథి నాడు ఎవరైతే గోవులను ఆరాధన చేస్తారో, గోమాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి సమర్పిస్తారో వాళ్ళు సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే మహిమాన్వితమైనటువంటి పర్వదినం ఉత్తాన ఏకాదశి. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని ఉత్తాన ఏకాదశి, దేవోత్తాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి నాడు యోగ నిద్రలోకి ప్రవేశించి సరిగ్గా 4 నెలల తర్వాత ఈ కార్తీక శుద్ధ ఏకాదశి తిథి నాడు యోగ నిద్రలో నుంచి బయటికి వస్తాడు. అలా శ్రీ మహావిష్ణువుని యోగ నిద్రలో నుంచి బయటికి తీసుకురావటానికి బ్రహ్మాది దేవతలందరూ శంఖాన్ని పూరిస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు.
ఆ బ్రహ్మాది దేవతల పూజ మేరకు కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి బయటికి వస్తాడు. ఉత్తానము అంటే మేల్కొనటము అని అర్థం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు కనుక దీన్ని ఉత్తాన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉత్తాన ఏకాదశి పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా గంటను గట్టిగా మోగిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించాలి. ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం. ఉత్తిష్టోత్తిష్ట వారాహ దంష్ట్రోద్ధృత వసుంధరే హిరణ్యాక్ష ప్రాణఘాతిన్ త్రైలోక్యం మంగళం కురు అంటూ శ్రీ మహావిష్ణువుని ఈ ఉత్తాన ఏకాదశి పర్వదినం నాడు ఆరాధన చేస్తూ ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే. గోవింద జగన్నాథ నీవు యోగ నిద్రలో నుంచి మేలుకొనవయ్యా అంటూ ప్రార్థిస్తూ ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం. జగన్నాథ నీవు నిద్రిస్తే జగత్తు మొత్తం నిద్రిస్తుంది, నీవు మేల్కొంటే జగత్తు మొత్తం మేల్కొంటుంది అని ప్రార్థిస్తూ త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం. ఉత్తిష్టోత్తిష్ట వారాహ దంష్ట్రోద్ధృత వసుంధరే. దంష్ట్రం అంటే కోర. నీ కోరల మీద వరాహ రూపంలో భూమండలాన్ని ఎత్తిన స్వామి నీకు నమస్కారం. యోగ నిద్రలో నుంచి మేలుకోవయ్యా. హిరణ్యాక్ష ప్రాణఘాతిన్ త్రైలోక్యం మంగళం కురు. హిరణ్యాక్షుడనేటటువంటి రాక్షసుడిని సంహరించి ముల్లోకాలను రక్షించిన శ్రీ మహావిష్ణువు నువ్వు యోగ నిద్రలో నుంచి బయటికి రా స్వామి, మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఈ శ్లోకం చదువుకుంటూ శ్రీ మహావిష్ణువుని షోడశోపచారాలతో పూజ చేయటం, గట్టిగా గంట మోగిస్తూ పూజా మందిరంలో విష్ణువుని ఆరాధన చేయటం ద్వారా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు విష్ణు కృపకు చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. దీన్ని చిలుకు ద్వాదశి అనే పేరుతో కూడా పిలవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికింది ఈ రోజే కనుక దీన్ని చిలుకు ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. శ్రీమన్నారాయణుడు దామోదరుడు అనే పేరుతో ఈ కార్తీక మాసంలో విరాజిల్లుతూ ఉంటాడు. సమస్త లోకాలను తన ఉదరంలో ఉంచుకున్నాడు కనుక శ్రీ మహావిష్ణువుని దామోదరుడు అనే పేరుతో మనమందరం ఆరాధన చేస్తాం. దామము అంటే తాడు అనే అర్థం కూడా ఉంది. యశోదమ్మ చిన్ని కృష్ణుని తాడుతో కట్టింది కాబట్టి ఆయనకి దామోదరుడు అనే పేరు వచ్చింది. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో విరాజిల్లుతూ ఉంటాడు కనుక మనం స్నానం చేసినా, దీపం వెలిగించినా, దానం చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని జపించుకోవాలి. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని జపించుకుంటూ స్నానాన్ని ఆచరించిన, దీపాన్ని వెలిగించిన, దానం చేసిన కార్తీక దామోదరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. దామోదరుడిగా శ్రీ మహావిష్ణువు బృందావనానికి వెళ్ళి తులసిమాతను వివాహం చేసుకున్న రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి. అందువల్ల కార్తీకంలో వచ్చేటటువంటి ఈ శుద్ధ ద్వాదశి తిథి నాడు అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీ దామోదరుల కళ్యాణాన్ని దర్శించటం ద్వారా జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. తులసీ దామోదరుల కళ్యాణాన్ని దర్శించటం, తులసీ దామోదరులను ఆరాధన చేయటం ద్వారా ఈరోజు చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ఈరోజు తులసి కోట దగ్గర శంఖం, చక్రం, పద్మం, స్వస్తి గుర్తు ముగ్గులు వేయాలి. ఏ స్త్రీ అయితే గృహంలో తులసి కోట దగ్గర క్షీరాబ్ది ద్వాదశి నాడు శంఖం, చక్రం, పద్మం, స్వస్తి గుర్తు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ విష్ణుప్రియ అవుతుందని పురాణాలలో వర్ణించారు. అందువల్ల ఈరోజు గృహంలో మహిళామణులందరూ తులసి కోట దగ్గర చక్కగా గోమయంతో శుద్ధి చేసి బియ్యపిండితో శంఖం, చక్రం, పద్మం, స్వస్తి గుర్తు ముగ్గులు వేసి తులసి కోట దగ్గర ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాం నమామ్యహం అంటూ తులసి మాతను ఆరాధన చేయాలి. యన్మూలే సర్వతీర్థాని, మూల భాగంలో సర్వతీర్థాలు ఉండి యన్మధ్యే సర్వదేవత, మధ్య భాగంలో సకల దేవతలు నివాసం ఉండి యదగ్రే సర్వవేదాశ్చ, అగ్రభాగంలో సర్వ వేదాలు నివాసం ఉన్న తులసీత్వాం నమామిహం
తులసీమాత నీకు నమస్కారం అంటూ ఆ తులసిమాతను ప్రార్థన చేస్తూ గృహంలో మహిళామణులందరూ యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామిహం అంటూ ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే తులసిమాత అనుగ్రహం ద్వారా దీర్ఘ సుమంగళీతత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, దీర్ఘ సుమంగళీతత్వంతో విరాజిల్లటానికి, కుటుంబంలో సుఖశాంతులు భోగ భాగ్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు చేసే తులసి ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి తిథి నాడు 365 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించినట్లయితే సంవత్సరంలో చేసినటువంటి అన్ని రకాలైనటువంటి పాపాలను పటాపంచలు చేసుకుని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల కార్తీక పౌర్ణమి నాడు ఎవరైనా సరే 365 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలలో దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించినట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి తిథి నాడు అంటే కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి రావి చెట్టు యందు నివసిస్తాడని పురాణాలలో వర్ణించారు. కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు ఉదయం పూట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి రావి చెట్టులో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు కనుక రావి చెట్టు దగ్గరకు వెళ్ళటం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి పర్వదినం నాడు అంబరీషుడు వ్రత సమాప్తిని చేసిన రోజు కనుక ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు కానీ లేదా కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి పర్వదినం నాడు కానీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం ద్వారా, ఉపవాసం ఉండటం ద్వారా, విష్ణుమూర్తిని ఆరాధన చేయటం ద్వారా, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. ఈ శ్లోకాన్ని చదువుకొని ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథి నాడు కానీ కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి పర్వదినం నాడు కానీ ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత. ఈ శ్లోకం చదువుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం, ఉపవాసం ఉండటం, రాత్రి సమయంలో జాగరణ చేస్తూ విష్ణు కథలను పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం చేసి మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే బ్రాహ్మణునకు భోజనం పెట్టి ఆ తర్వాత మీరు కూడా భోజనాన్ని స్వీకరించి వ్రతాన్ని పూర్తి చేయాలి. ఇలా ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవచ్చని పురాణాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించటం ద్వారా, తెల్లవారుజామునే నదీ స్నానాన్ని ఆచరించటం ద్వారా, విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించటం ద్వారా, విష్ణు ప్రీతి కోసం దానాన్ని నిర్వహించటం ద్వారా, అలాగే ఈ కార్తీక మాసంలో పరమ పవిత్రమైనటువంటి ధాత్రీ పూజను నిర్వహించటం ద్వారా అంటే ఉసిరిక చెట్టు ఆరాధన చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలతో ఈ కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించండి, దీపాలను వెలిగించండి, దానాలను నిర్వహించండి, ఉసిరిక ధాత్రీ పూజను నిర్వహించండి. విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. సకల దేవతలకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో సర్పారాధన చేయటం ద్వారా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి. ఈ కార్తీక మాసంలో మనం చేసేటటువంటి ప్రాతఃస్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కార్తీక మాసంలో స్నానాన్ని నిర్వహించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటించాలని,
కార్తీక స్నానంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు దాగున్నాయని స్కంద పురాణంలో మనకు వర్ణించడం జరిగింది. స్కంద పురాణంలో చెప్పబడినటువంటి ఈ కార్తీక స్నాన వైశిష్ట్యాన్ని మనం పరిశీలించినట్లయితే, తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అంటుంది స్కంద పురాణం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని, సూర్యనారాయణమూర్తి తులారాశిలో ప్రవేశించినటువంటి ఈ కార్తీక మాసంలో ముల్లోకాలను పవిత్రము చేసేటటువంటి గంగా నది సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అంటే ద్రవరూపాన్ని ధరించి సమస్త నదీ జలముల యందును ప్రవేశించునని స్కంద పురాణంలో వర్ణించడం జరిగింది. పరమ పవిత్రమైనటువంటి గంగ సూర్యుడు తులారాశిలో ప్రవేశించినటువంటి ఈ కార్తీక మాసంలో సమస్త నదీ జలములలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుంది కనుక ఈ కార్తీక మాసంలో మనం నదీ స్నానాన్ని ప్రాతకాలంలోనే ఆచరించినట్లయితే గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉందని పురాణాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల కార్తీక మాసంలో తెల్లవారుజామునే ప్రాతకాలంలో నదీ తీరానికి వెళ్ళి ఆ నదిలో స్నానాన్ని ఆచరించడం ద్వారా ప్రతి ఒక్కరూ గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కార్తీక మాసంలో నదీ తీరానికి వెళ్ళి నదిలో స్నానాన్ని ఆచరించే సమయంలో ఎటువంటి నియమాలను పాటించాలో, కార్తీక స్నానాన్ని ఆచరించేటప్పుడు మనం పాటించవలసినటువంటి విధులు ఏంటో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ కార్తీక దామోదర చరణార విందార్పణమస్తు. స్వస్తి.